భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గజేంద్ర మోక్షం యొక్క ఫలశ్రుతి దుస్వప్ననాశనం అనే ఒక మాట చెప్పడంతో పాటు అన్ని రకాల పీడల్ని తొలగించి సంపదలను కలిగించేటువంటి శక్తి ఉన్నది. అదేవిధంగా సుఖాలని సిద్ధింపజేసి శుభాలని వర్ధింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సుఖయోగిందులు చెప్పారు. అంటే గజేంద్ర మోక్షానికి అనేక రకాల ఫలశ్రుతులు ఉన్నాయి. మోక్షాన్ని కాక్షించే వారికి అంటే పరమాత్మనే కోరుకునే వారికి ఐహికము ఇస్తాడు, అది ఇస్తాడు. ఐహికమే కోరుకునే వారికి ఐహికం మాత్రమే ఇస్తాడు, కానీ అది ఇవ్వడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం. అది గజేంద్ర మోక్షం ద్వారా తెలుసుకుని ఆ తర్వాత మరొక అవతార ఘట్టాలకు ప్రవేశిస్తున్నాం. ఇది ఘట్టం ఒకటే, అవతారాలు 3. ఇంద్రుడు ఒకానొక సమయంలో దుర్వాసుని యొక్క శాపానికి గురయ్యాడు. ఆ శాప ఫలంగా అతడి సంపద అంతా సముద్రం పాలైంది. ఆ సమయంలో దుఃఖితుడయ్యాడు. నిజానికి క్లుప్తంగానే చెప్తాడు భాగవతంలో. ఎందుకు దుర్వాసుడు చెప్పించాడు అనేది ఇతర పురాణాల్లో మనకు కనబడుతుంటుంది. ముఖ్యంగా విష్ణు పురాణంలో కూడా కనబడుతూ ఉంటుంది. సరే, ఇక్కడ చెప్పని కారణం మనం ఎందుకు చెప్పడం? ఏదో ఒక తప్పు చేస్తే దుర్వాసుల వారు చెప్పించారు, దాంతో సంపదంతా కోల్పోయాడు. అప్పుడు దుఃఖితుడయ్యాడు ఆయన. దుఃఖితుడై దుర్వాస మహర్షిని ప్రార్థన చేస్తే దుర్వాసుడు ఒక మాట అంటాడు, నిన్ను అనుగ్రహించాలంటే నీ గురువుని ఆశ్రయించని చెప్పాడు. చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. పైగా ఇంద్రుడు ప్రార్థన ఏమిటంటే సంపదలు కోల్పోయినందుకు బాధపడలేదు. ఇంద్రుడే ఉండి కూడా బుద్ధి సరిగ్గా ఉండక ఇలా ప్రవర్తించేనే నా బుద్ధి మళ్ళీ సుస్థితిలో ఉండేటట్టు అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. చాలా గొప్ప ప్రార్థనది. దానితో బృహస్పతిని ఆశ్రయించమని చెప్తే బృహస్పతి తన తపశ్శక్తితో బ్రహ్మ విష్ణువాదుల వద్దకు తీసుకువెళ్ళగా అప్పుడు విష్ణువు ఇతడి తప్పిదాన్ని క్షమించి సముద్రంలో మునిగిన సంపదని తిరిగి తీసుకురావాలి అంటే ఏం చేయాలో ఉపాయం చెప్పాడు. ఇక్కడి నుంచి ఘట్టాన్ని క్లుప్తంగా చెప్పుకున్న సారాంశాన్ని గ్రహిద్దాం. ఉపాయం చెప్పిన దగ్గర నుంచి ఫలం ఇచ్చే వరకు విష్ణువే. ఇక్కడ ఉపాయం చెప్పినవాడు ఆయనే. ఏం చేయాలి? క్షీరసాగరాన్ని మథనం చేయాలి. ఎలా మథనం చేయాలి? మందర పర్వతాన్ని తీసుకురండి, కవ్వముగా పెట్టండి, వాసుకు అనే సర్పాన్ని రజ్జువుగా చేసి మథనం చేయండి. ఒక్క మీ బలం వల్ల సాగదు ఇది, అసురుల బలం కూడా కావాలి అని అంటే, అసురులు మాతో సహకరిస్తారా? మాకు వైరం కదా అంటే, ప్రయోజనాలు వచ్చినప్పుడు వైరులు కూడా మిత్రులు అయిపోతారులే అని. నిన్న మొన్నటి వరకు తిట్టుకు తిరిగిన వారే, కానీ మద్దతు కోసం కలిసిపోతూ ఉంటారు పొత్తులు. చూస్తూనే ఉన్నాం లోకంలో. కనుకని వీటికి అంతసేపు అందుకు ప్రయోజనాపేక్షతో ఇవి జరుగుతాయి కనుక పర్వాలేదు, వారి సహాయం కూడా తీసుకోండి. ఎందుకంటే వారికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి మథనం ద్వారా. పంచుకుంటావు, వాళ్ళని పిలవండి, ప్రయత్నించని ఉపాయం ఇచ్చాడు. వెంటనే దానికి తగ్గట్టుగా వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తీసుకుని అటు అసురశక్తి ఇటు దేవతాశక్తి కలిసి మోస్తున్నా కొంతసేపటిగా మొయ్యలేక ఒక చోట విడిచిపెట్టారు వారు. అప్పుడు ఉపాయం ఇచ్చిన వాడిని స్మరించారు. ఈ శరణాగతి అంటే ఇంకేముంటుంది ఇక్కడ? ఉపాయ కృత్యం నుంచి ఆచార్య కృత్యం నుంచి పురుషకార కృత్యం వరకు పరమేశ్వరుడే అనుకోవడమే ప్రపత్తి అంటారు ఇక్కడ. ఉపాయ కృత్యం, ఆచార్య కృత్యం, పురుషకార కృత్యం, ఈ 3 పరమాత్మయ్య అనుకుంటే దానికి ప్రపత్తి అని పేరు. అంటే ఎలా సాధించాలి? ఒకటి బోధించే ఆచార్య కృత్యం, ప్రయత్నం అనే పురుషకార కృత్యం, ఈ 3 కూడా పరమేశ్వరుడిని ఎరుకు ఉంటే అదే శరణాగతి. అంతేగా నేను సాధించానని ఉండదు శరణాగతిలో. అలాగని సాధన మానేయుడు. తను సాధన చేస్తున్నా పరమాత్మ చేయిస్తున్నాడు. నేను ఇవాళ పలకగలుగుతున్నానంటే ఆయన పలికిస్తున్నాడు, నడవగలుగుతున్నానంటే ఆయన నడుస్తున్నాడు. ఆ భావనే పురుషకార కృత్యం. ఏం చేయాలో బోధించే ఆచార్య కృత్యం కూడా ఆయనే. ఇది భావన. అది పరమాత్మ పట్ల ఉంటే దాని ప్రపత్తి అంటారు అంటుంది విశిష్టాద్వైతం. ఆ భావం ఇక్కడ గ్రహించవచ్చు. అది ఇక్కడ కనబడుతుంది కథలో. చూడండి, ఉపాయ కృత్యం అయింది. వాళ్ళ శక్తి ఎంత మేరకు అంత తేగలిగారు పర్వతాన్ని, కానీ ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళలేదు. అప్పుడు మనం చెయ్యగలిగినంత చేసి నారాయణ అంటే చెయ్యాల్సినంత ఆయన చేస్తాడు. అప్పుడు నారాయణ స్మరణ చేయగానే ఆ నారాయణుడు గరుత్మంతునిపై వచ్చి చక్కగా అరచేత్తో పర్వతాన్ని ఎత్తి, అంటే కొండనెత్తను అప్పటి నుంచి అలవాటు ఆయనకి. సరే, మొత్తానికి పర్వతాన్ని ఎత్తాడు నగధరుడు. ఎత్తి గరుత్మంతుని మీద పెట్టుకుని తిన్నగా వచ్చి పెట్టవలసిన చోట్ల పెట్టాడు. ఇప్పుడు ఇంక ప్రారంభించండి అన్నారు. మథనానికి సన్నద్ధులవుతున్నారు. రజ్జువుని తెచ్చారు. వారికేం పోయి చక్కగా తిప్పుతారు. ఆ రజ్జువు భయపడింది. మామూలు తాడు కాదు కదా, వాసుకి సర్పరాజు. ఆయనకి భయం కలిగింది. ఎందుకంటే కొండకు పెట్టి రాస్తూ ఉంటే శరీరం ఏమవుతుంది? అప్పుడు నారాయణ వాసుకి అభయం ఇచ్చాడు, నేనున్నానని. తన చూపుని ప్రసరింపజేయగానే వాసుకి నొప్పి తెలియని స్థితి, క్షతి కలగని అంటే దెబ్బ తగలని పరిస్థితి కల్పించాడు పరమాత్మ తన దయతో. చూడండి ఆయన అనుకూలత ఎలా ఉంటుందో, అన్ని చోట్ల ఉండాలి. అంతేగాని అన్నీ భగవంతుడు చేస్తాడేంటండి, మన వంతు మనం చెయ్యాలి, చివరికి భగవంతుడు ఇవ్వాలని. నీ వంతు నువ్వు చేసేది కూడా ఆయనే అని ఎరుకు నీకు ఉండాలి. ఈ కథలో అది తెలుసుకోవాలి. ఒక పని చేయాలనే సంకల్పం దగ్గర నుంచి ఎలా చెయ్యాలనే ఉపాయము, చెయ్యడం అనే ప్రయత్నము, చివరికి ఫలము,
అంటే సంకల్పం నుంచి సాఫల్యం వరకు కూడా పరమేశ్వర అనుగ్రహం లేనిది ఏది కదలదు అనేది ఈ ఘట్టంలో కనబడుతున్న గొప్ప అంశం. ఇది క్షీరసాగర మథన ఘట్టం. ఈ ఘట్టానికి పురాణ వాంగ్మయంలో చాలా ప్రాధాన్యం ఉన్నది. ఇదే ఘట్టం దేవీ భాగవతంలో, ఇటు శివపురాణాల్లో అన్నింటిలో కనబడుతుంటుంది. వీటి ప్రాధాన్యాలు ఆయా సందర్భాల్లో ఇస్తూ, అంటే మొత్తానికి హిందూ వాంగ్మయంలో, వైదిక వాంగ్మయంలో అత్యంత ప్రధానం. వేదమునందు కూడా ఈ ఘట్టం కథగా చెప్పబడుతున్నది. ఇక్కడ ఇంత ప్రధానమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని తాత్వికంగా అన్వయించేవాళ్ళు, ధార్మికంగా అన్వయించేవాళ్ళు, యోగపరంగా అన్వయించేవాళ్ళు ఉన్నారు. అంత విస్తారమైన ఘట్టం. దీనిలో తాత్విక సంకేతాలు వ్యాఖ్యానిస్తుంటే ఇది ఒక్కడు చాలా సప్తాహం చేసుకోవడానికి అని విశేషాంశములు ఉన్నాయి. లలితాదేవి చరిత్రలో, బ్రహ్మాండ పురాణంలో దీన్ని, ఈ ఘట్టాన్ని మరొక రకంగా వర్ణిస్తారు. కించిత్ భేదాలు. అది క్షీరసాగర మథన ఘట్ట అత్యంత ప్రధానం కనుకనే దాన్ని మనం తావన్మాత్రంగానైనా స్మరించుకుంటూ ఉన్నాం. స్వామి వాసుకు యందు తన శక్తిని ప్రవేశింపజేశాడు. ఆ తర్వాత మథనానికి ప్రారంభించగానే పర్వతం కృంగిపోవడం మొదలు పెడుతుంది. చూసారా ఎన్ని అవస్థలు! సంపదలు ఎన్నొచ్చినా చివరికి అమృతం రావాలి, అది పరమ ప్రయోజనం. అమృతం కోసమని మథనం ప్రారంభిస్తుంటే, అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అడుగడుగున విఘ్నాలే. అన్నిటికీ పరమేశ్వరుని యొక్క రక్షణే. ఇక మథనం ప్రారంభించేటప్పుడు కృంగిపోవడం మొదలైంది. ఎప్పుడో మళ్ళీ నారాయణ, అదొక్కడి చేతనైతే చాలండి. కష్టం వచ్చిన ప్రతిసారి నారాయణ అనడం చేతనైతే చాలు. బ్రహ్మగారి దగ్గర నుంచి అందరూ అదే పని చేశారు. ఎప్పుడైతే వీరు విష్ణుస్మరణ చేశారో ఆ నారాయణుడు అద్భుతమైనటువంటి కూర్మ రూపాన్ని స్వీకరిస్తున్నాడు. ఇంతవరకు తన రూపంతో తాను రక్షించిన, ఇప్పుడు మరొక రూపాన్ని స్వీకరించాడు. ఇది దివ్యావతారం. ఈ కూర్మం అనేటువంటిది కూడా యోగపరంగా, ఆగమాల పరంగా చాలా విశేషమైనది. ఆధార చక్రానికి సంకేతంగా చెప్తారు. అన్నిటికీ ఆధారం కనుకనే కూర్మం మోస్తోంది అంటారు. ఇక్కడ ఆధార శక్తిని కూర్మం అన్నారు. ఆ కూర్మస్వరూపాన్ని ఒక్కసారి ధ్యానించుకోవాలి. కృత్వా వపు కాచ్చపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహారా. కాచ్చపం అద్భుతం వపు, కచ్చపము అది కాచ్చపం. కూర్మ శరీరాన్ని ధరించి గిరిముజ్జహార, కొండని ఎత్తిపెట్టాడు. ఆ కూర్మ శరీరం ఎలా ఉన్నది అంటే, సవరణై లక్షయోజనముల వెడలుపై కడు కఠోరంబైన కర్పరమున నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగొనునట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టి కాళ్ళు వెలికిలోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల బోలెడి అక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే, కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే. ఆ కూర్మస్వరూపాన్ని ఒక్కసారి ధ్యానించడానికి అనువుగా ఈ పద్యం వివరిస్తున్నది పోతన గారు లేఖిని. 1,00,000 యోజనాల వెడల్పు కలిగినటువంటి గట్టిదైనటువంటి వీపు డిప్పతో అంత విస్తారముగా బ్రహ్మాండాలను కూడా మింగగలిగేటటువంటి ముఖగహ్వరం, ఆ నోరు, సమస్త చరాచర జంతురాశుల్ని లోపలికి తీసుకోగలిగినంటే మేటి కడుపు, తనపై ఈ విశ్వమంతా మీద పడ్డా కూడా కదలకుండా నిలబడగలిగే కాళ్ళు, లోపలికి బయటికి వెళుతున్నటువంటి తుండము, దానితో ప్రకాశిస్తూ నేత్రములు పద్మముల వలె ప్రకాశిస్తున్నటువంటి వాడి, అప్పుడు కూడా పద్మాక్షుడు అయిన సుందరమైన ఒక కూర్మమై స్వామి కమఠంబై జలరాశి చొచ్చి ఆ సముద్రంలో ప్రవేశించి పర్వతాన్ని ఎత్తిపట్టాడు. సాధన చేస్తూ ఉన్నప్పుడు నిబ్బరం కోల్పోతున్న మనస్సు అనే మందర పర్వతాన్ని కూడా నిలబెట్టేవాడు పరమాత్మే. ఎలాగైనా మీరు అన్వయించుకోవచ్చు. ఇక్కడ ఆ ఆధార చక్రం సరిగ్గా ఉంటేనే మథనం సరిగ్గా జరుగుతుంది. ఒక యోగి దర్శిస్తాడు, అటు ఇటు ఉన్నటిది వామ దక్షిణ, అదే ఇడా పింగళ, ఈ రెండే సుర అసుర, మధ్యలో సుషుమ్నయే ప్రధానమైన మందరం, దానిలో కదిలించేటువంటి శక్తియే వాసుకినారి అని కుండలిని యోగ పరంగా కూడా అన్వయించారు. ఇది సూచనప్రాయంగా చెప్పాం కానీ ఇప్పుడు కుండలిని యోగం చెప్పడం లేదు, అందులో ఉందని మాత్రం చూసుకోవచ్చు. పురాణ కథల విశేషం ఏంటంటే తీగలాకితే డొంక కథలనట్టు ఒక్క వృత్తాంతంలో అటు ధార్మికాంశాలు, ఇటు తాత్వికాంశాలు, అటు యోగాంశములు, మంత్రాంశాలు, యజ్ఞాంశాలు అన్నీ ఉంటాయి. అందుకే ఒక్క ఘట్టాన్ని గట్టిగా పట్టుకుంటే కావలసిన ప్రయోజనాలన్నీ లభిస్తున్నాయి. ఆ కారణం చేతనే భాగవత శ్రవణ మాత్రం చేతనే మనకు దివ్య ఫలితాలు ఎందుకు ఇస్తున్నదంటే ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క యజ్ఞస్వరూపం. ఆ ఘట్టాన్ని శ్రవణం చేయడం, పారాయణం చేయడం వల్ల ఆ యజ్ఞ విశేషముల్ని మనం పొందగలుగుతున్నాం అనే భావం కూడా ఇందులో తెలుసుకుంటూ ఆ తర్వాత మథనం ప్రారంభమైంది.
క్రింద ఆధారం బాగానే ఉంది, దాని మీద నిలబడింది పర్వతం. కానీ మథనం ప్రారంభించగానే పైన మళ్ళీ కూలిపోవడం మొదలైంది. మొదట కృంగిపోవడం మొదలైంది, ఇప్పుడు కూలిపోవడం మొదలైంది. మళ్ళీ నారాయణ. ఆ సమయంలో నారాయణుడు గగన మార్గంలో ఉంటూ పర్వత పైభాగం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారి దృశ్యాన్ని మనం భావించాలి. ఎంత రమ్యమైన దృశ్యం, ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అందుకే శ్రవణం చేయాలండి. భావనా చిత్రంగా ఇది కనబడాలి మనకి. ఆ పై శిఖరం మీద చేయి పెట్టుంచాడు. పూర్తిగా నొక్కితే కదలదు, ఎంత నొక్కాలో అంత నొక్కాడు కింద వాలిపోకుండా. అంటే క్రింది ఆధారము ఆయనే, పైన కూడా దన్ను ఆయనే, రెండును. ఇప్పుడు మథనం ప్రారంభమైంది. మథనం ప్రారంభమైనప్పుడు వాసుకుల శక్తి ఎవడు ఆయనే, చూడ్డానికి వాసుకైన శక్తి అతడే. ఇప్పుడు మథనం చేసేటప్పుడు చిన్న సమస్య ఎదురైంది దేవతలకి. నారాయణ చెవులు గుసగుసగా చెప్పుకున్నారు, మనం ఎప్పుడు ఎటువైపు ఉండాలి? ఆ మొహం వైపు, సర్పానికి మొహం వైపు వెళితే ఆ విషం కాస్త మన మొహం మీద తుడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవతలు కానీ అటు వెళ్ళమని, రాక్షసులను అటు వెళ్ళమంటే వెళ్ళరు. మనం ఏం చేయాలంటే నేను చూసుకుంటానని చెప్పాడు విష్ణు. చెప్పి వెంటనే ఈ దేవతలందరినీ తీసుకుని మొహం వైపు తీసుకువెళ్ళాడు. దేవతలకు భయం పట్టుకుంది, ఇదేమిటి మొహం వైపు తీసుకువెళ్తాడు, నేను చెప్పినట్టు చేయండి అన్నాడంతే. మొహం వైపు తీసుకువెళ్ళగానే అసురులు, అయితే మేము ఎటువైపు పట్టుకోవాలని, మేము ముఖం వైపు పట్టుకున్నాం కనుక మీరు తోక వైపు పట్టుకోండి అని చెప్పాడు అసురుడితో. మేము తోకలు కాళ్ళు పట్టుకోం, మేము చాలా గొప్పవాళ్ళం అన్నాడు. అయితే సరే వచ్చి ముఖమే పట్టుకోండి అన్నట్టు. ఎంత చక్కగా రక్షించాడో చూడండి ఇక్కడ. దానితో వాళ్ళందరూ పుచ్చం వైపు వచ్చారు దేవతలు, ముఖం వైపు వెళ్ళారు అసురులు. మథనం ప్రారంభమైంది. ఇప్పుడు ఒక్కసారి దృశ్యాన్ని చూస్తే అందులో ఒకడైపోయాడు ఆయన. పాలకడలి మథనం చేసేటప్పుడు దేవతల్లో ఒక్కడే మథనం చేస్తున్నాడు. మరి అంతకంటే గోపాలక లక్షణం మరి ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ పాలను తరచే విధానం అక్కడే చూపిస్తున్నాడు. అది కృష్ణావతారానికి పూర్వమే కొన్ని ప్రాక్టీసులు ఉన్నాయి ఆయనకి. పైగా గోప అనే శబ్దానికి దేవతలను కూడా అర్థం ఉన్నది. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ఉతైనం గోప అదృశన్ అదృశన్ దహార్య. అంటే గోప అంటే కొందరు వ్యాఖ్యాతలు గోపకులు, గొల్లలు అని అర్థం రాశారు. కానీ గోపనము అంటే రక్షణ. గోపనము చేసేటటువంటి దేవతాశక్తులకి గోపకులు అని పేరు. వాళ్ళు గోపాలకులు. ఆ గోపాలకులకు కూడా పాలకుడు గనక ఈయన గోవిందుడు గోపీజన వల్లభుడు అయ్యాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంకేతం. అందుకు పరమాత్మ ఎప్పుడూ గోపాలకులకు పాలకుడే. దాన్ని మళ్ళీ కృష్ణావతారంలో చూపించాడు. కానీ తన యొక్క సహజమైనటువంటి సర్వావతార లక్షణములు అందరూ చూపించబోతున్నాడు సంకేతంగా. ఆ కారణం చేతనే స్వామి ఇక్కడ లోకాల్ని గోపనం చేసేటువంటి దేవతలతో కలిసి తాను కూడా అందులో ఒకడై అప్పుడే మథనం చేయడం ప్రారంభించాడు. ఒక్కసారి పరిశీలించండి. ఆధారంగా ఉన్నవాడు ఆయనే, మధ్యలో ఉన్న వాసుక ఆయనే, పైన చెయ్యి ఆయనే, మథనం చేసే వాళ్ళలోనూ ఆయనే. మాద్యంతాలు ఆదిమధ్యాంతాలు విష్ణుమయమే మొత్తం కూడా మథనంలో. ఇంకా మథనం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి పుట్టిందేమిటి? తడుముకోకుండా చెప్పచ్చు, విషమే. అంతే. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇది మీరు ఒక కాలేజ్ చదువుకున్న పిల్లవాడికి కూడా ఈ కథను ఇంకో కోణంలో చెప్పచ్చు. నాయన ప్రయత్నం ఎంత గట్టిగా చేయాలి అంటే మనస్సును నిబ్బరంపరచుకోవాలి, మథనం ప్రారంభించాలి. సృష్టిలో మనం ఏది పొందాలన్నా ప్రయత్నం లేకుండా రాదు. సృష్టి నిండా సంపద ఉంది, కానీ మన ఇంట్లో సంపద ఉండాలి. అదే కదా ప్రతివాడు కోరుకుంటాడు. మనం ప్రపంచంలో ఉన్న సంపద నీ దాకా రావాలంటే నీ ప్రయత్నం అనేది చేయాలి. నీ ప్రయత్నం అనే మథనం చేయడానికి కేవలం సాత్విక ప్రవృత్తితో ప్రయత్నం చేసే లాభం లేదు. కొన్ని రాజసము ఉండాలి, తామసము ఉండాలి. అవునా లేదు? ఇక్కడ వీళ్ళ యజ్ఞం చేస్తున్నారు, 3 రకాల గుణాలు ప్రకటిస్తే కానీ యజ్ఞం జరగదు. అందరూ సాత్వికంగా ఉంటే ఇక్కడ కంట్రోల్ ఉండదు. కొందరు రాజసంగా అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు ఉండాలి. అలాగే మనలో కూడా ఏ ప్రయత్నం జరిగినా సాత్విక రాజస తామస ప్రవృత్తులతో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే దేవతలు అసురులు కలిసే మథనం చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ మథనం జరగాలి. కష్టపడ్డదిగా అన్నిటికీ ఫలితాలు లభిస్తుంటాయి. మనలో రాజసమైన ప్రవృత్తికి సంతోషింపజేసే ఫలితాలు కొన్ని లభిస్తాయి. మనలో తామస ప్రవృత్తికి సంతోషింపజేసే ఫలితాలు లభిస్తాయి. ఇదంతా ఆలోచిస్తే లోతైన అంశములండి. ఇక్కడ మనలో సాత్విక ప్రవృత్తి సంతోషించే అంశములంటే ఒక జ్ఞానం లభించినా, ఒక భక్తి లభించినా సంతోషిస్తామే, అది సాత్విక సంతోషం. ఎవరైనా పొగుడుతూ ఉంటే మురిసిపోతూ ఉంటామే, అది రాజస్ సంతోషం. అంటే అహం తృప్తిపరిస్తే రాజస్ సంతోషం. ఇక్కడికి వచ్చి నిద్ర పడితే గొప్ప హాయిగా ఉంటుంది కదా, అది తామస్ సంతోషం. అర్థమైంది కదా? కనుక మనలో కూడా 3 రకాల సంతోషాలు, అంటే మన ప్రయత్నంలో లభించేటువంటి 3 రకాల సంతోషాలు. అందుకే ఎవరి సంపదలు వాళ్ళు ఎంచుకున్నారు తర్వాత మథనం జరిగినప్పుడు వాళ్ళ టేస్టులు బట్టి. ఇదంతా మన కథే, మన ప్రపంచంలో చేస్తున్న కథే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ మథనం చేసేటప్పుడు అడుగడుగున ఈశ్వరానుగ్రహం ఉండాలని స్పృహ కలిగితే తప్పకుండా అమృతం లభిస్తుంది. ఈ మథనం చేసేటప్పుడు రాజస తామస ప్రవృత్తి ఉన్న వాళ్ళకి సంపదలు దొరికాయి, కానీ సాత్విక ప్రవృత్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అమృతం దొరికింది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది చిట్ట చివరికి తేలుతున్నటువంటి సత్యం.
కనుక అమృతం ఏమిటి అంటే అమృతం దొరికే వరకు ప్రయత్నం ఆపలేదు. చూడండి, మధ్యలో దొరికిన వాడితో తృప్తి చెందలేదు వాళ్ళు. ఎన్ని రకాల రత్నాలు దొరకలేదు, ఆ మాటకు వస్తే కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, ఐరావతం వచ్చింది, అన్నీ వచ్చాయి. వాటితో ఆగలేదే, ఇంకా చేస్తున్నారు. ఎంతవరకు మథన, ఎంతవరకు మథనం? అమృతం దొరికే వరకు, అంతే కదా. అమృతం అనగా శాశ్వతమైనటువంటి పరమార్థం, అది లభించే వరకు ప్రయత్నం అనేది జరగాలి ఇక్కడ. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ పరమార్థం మాత్రం సాత్వికమైన వాటికే లభిస్తుంది, కానీ రాజస్తామసాలుగా పంచబడలేదు. ఇది మొత్తం క్షీరసాగరం అంతా మథనమంతా కూడా దర్శించవలసిన తాత్విక స్పృహ, ఇది మరొకటి కాదు. ఇది గ్రహించితే చాలు. కనుక అమృతం దొరకాలంటే మనం ఎవరి వైపు ఉండాలి? దేవతల వైప, రాక్షసుల వైప? ఇప్పుడే ఎంచుకుందాం, మథనం ప్రారంభమవుతుంది కదా. ఉండాలి దేవతల వైపే, కానీ ఉన్నది ఎక్కడో ఆలోచిద్దాం. మొత్తం మీద రెండు వైపులా మొత్తం వాళ్ళు ఇటు వాళ్ళు పట్టుకుని మథనం ప్రారంభమైంది ఇక్కడ. మథనం ప్రారంభమైన కొంతసేపటికల్లా విషం వచ్చింది. అంతే, సాధన ప్రారంభంలో ఉద్భవించేది భరించలేనిదే. అమృతం వాడు దేవుడు ఎరుగు, పారిపోతే బాగుంటుంది అనిపించేటంత కఠినమైనటువంటివి లభిస్తాయి. ఏం చేస్తాం, మొట్టమొదటి అదే వచ్చింది ఇక్కడ. తప్పదండి, ప్రయత్నాల్లో ప్రథమంలో వచ్చేది చేదువే వచ్చింది. అది మింగడానికి మళ్ళీ ఎవరు సమర్థుడు? మొత్తం క్షీరసాగర మథనం అంతా వింటే దేవతలు నాదుకున్న వాళ్ళు ఇద్దరే, ఒకడు విష్ణువు, ఇంకోటి శివుడు. వాళ్ళిద్దరూ తలో చెయ్యికి వెయ్యకపోతే మన బ్రతుకు అమృతం దొరకదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ హరిహరుల అనుగ్రహం లేనిది బ్రతుకు సాగదు. ఇక్కడ మాత్రం వాళ్ళు తట్టుకోలేపారు. ఆ విషయం ఒక్కసారి పెచ్చు పెరగగానే పరమేశ్వరుని ఆశ్రయించి శివుని స్తుతిస్తున్నారు. భాగవతంలో శివస్థుతులు ప్రత్యేకంగా గమనించవలసిన ఒక అంశం. రుద్రగీతలో వస్తుంది ఒక శివస్థుతి, ఇక్కడ వస్తుంది ఒక శివస్థుతి. దక్షయజ్ఞ విధ్వంస ఘట్టంలో కూడా శివుని వైభవం చాలా విస్తారంగా చెప్పబడుతుంది. భాగవతకారుడి దృష్టిలో మాత్రం శివకేశుల మధ్య భేదం లేదు, పరబ్రహ్మ యొక్క స్వరూపములనే భావించాడు వ్యాసుల వారు. అది అందిపుచ్చుకున్నారు కనుక మా పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడివడేని అని రెండింటిని ప్రస్తావన చేశారు. ఈ శివస్థుతి చాలా విశేషం. క్లుప్తంగా ఒకటి రెండు అనుకుందాం. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంజ్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు. ఇక్కడ సాక్షాత్ బ్రహ్మముగానే శివుణ్ణి వర్ణిస్తున్నారు. ఆర్తశరణ్యుడవు నీవు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగుదీవు. కనుక శివుడు ముగ్గురులో ఒకడు కాదు, ముగ్గురు ఒకడైన బ్రహ్మముగానే దర్శించారు ఇక్కడ. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నారు. ఇక్కడ ముఖాని పంచోపనిషదస్తవేశ యైస్త్రింశదష్టోత్తర మంత్రవర్గ ఎత్తచ్చివాక్యం పరమార్థతత్వం దేవ స్వయం జ్యోతిరవస్థితిస్తే. ఈ శ్లోకములన్నీ వ్యాఖ్యానిస్తే శివతత్వం అంతా బయటకు వస్తుంది. నీ 5 ముఖములు ఉపనిషత్ స్వరూపములు, పంచోపనిషత్తులు అన్నారు ఇక్కడ. పంచోపనిషత్తులు అంటే ఏమిటి? మనకు తెలిసి దశోపనిషత్తులు అన్నాం. దశోపనిషత్తులు కాదు, శంకరుల ఉపనిషత్ వాగ్మయంలో 10ని ఎంచుకుని వ్యాఖ్యానం చేసి ఈ కోణంలోనే మిగిలిన ఉపనిషత్తులు కూడా చూడండి అని చెప్పారంతే. పంచోపనిషత్తులు అంటే ఏమిటి? పంచోపనిషత్తులు అంటే పంచబ్రహ్మోపనిషత్తు అని అర్థం. ఇక్కడ పంచబ్రహ్మోపనిషత్తు అంటే సజ్జోజాతం ప్రపంచామ నుంచి ఈశాన సర్వ విద్యానాం వరకు చెప్పబడ్డ మంత్రరాశి పంచోపనిషత్తులు. ఈ 5 మంత్రములు ఒక ఉపనిషత్తు, విడివిడిగా ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఉపనిషత్తు. అందులో మొత్తం విశ్వవిజ్ఞాన రహస్యం దాగి ఉందండి. సజ్జోజాతం ప్రపంచామ నుంచి అద్భుతం అంతా దాగి ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే సందర్భం కాదు. పరమేశ్వరుడు ఎప్పుడైనా అనుకూలిస్తే శివతత్వ వ్యాఖ్యానంలో చెప్పుకోవచ్చు. 5ంటికి వ్యాఖ్యానం చెప్పుకున్నా చాలు, ఒళ్ళు పులకించిపోతుంది. అంత అద్భుతమైన జ్ఞానం అందులో ఉన్నది, సర్వశక్తులు ఉన్నాయి. అందుకే ఆ పంచోపనిషత్తులే నీ ముఖములు అన్నారు ఇక్కడ. అంతేకాదు, మీరు ఏ మంత్రాలు చదువుకున్నప్పటికీ కూడా అన్ని మంత్రాలు 5 ముఖాల నుంచే వచ్చాయి. 5 ఆమ్నాయములు, 5 ఆమ్నాయాల్లోనే అన్ని మంత్రములు ఉన్నాయి. ప్రధాన మంత్రములు 38 మంత్రములు. ఈ 38 మంత్రములు 5 ముఖాల నుంచి వచ్చాయి. ముఖాని పంచోపనిషదస్తవేశ యైస్త్రింశదష్టోత్తర మంత్రవర్గ, 38 మంత్రరాశి. ఎత్తచ్చివాక్యం పరమార్థతత్వం దేవ స్వయం జ్యోతిరవస్థితిస్తే. ఈ మాట తీసుకుని నీ రూపు పరతత్వమై శివాక్షమై స్వయం జ్యోతి యొప్పు ఆద్యమగుచు అన్నారు పోతన గారు. ఇందులో శివుడి విశ్వరూప వర్ణన కూడా ఉందని మాత్రమే నమస్కారం చేసుకుందాం. ఇలా శివుని స్తుతించిన వెంటనే స్వామి ఆ విషం వచ్చిందయ్యా అని ఈ మహానుభావుడు వెర్రితండ్రి. ఎందుకంటే విషం వచ్చినప్పుడు ఈయన పిలిచారు, తర్వాత ఏమొచ్చినా ఈయన ఎవరు తలంచుకోవాలి పాపం. ఆయన కూడా అడగలేదు, ఎందుకంటే సంపదలు అవసరం ఉన్నవాడు కదా అడుగుతాడు. ఆయనకి ఏం కావాలి?
అమృతం పుచ్చుకుని మృత్యుంజేయవలసిన అవసరం లేదు. సహజంగా అమృత స్వరూపుడు ఆయన. సహజంగా అమృత స్వరూపుడు కనుకనే విషం మింగాడు. విషాన్ని ఎవడయ్యా మింగగలడంటే ఎవడు మృత్యుంజయుడు వాడు మింగగలడు. అది ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేశారు. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే భువన భయభంగ వ్యసనినహ అంటారు మహానుభావులు పుష్పదంతులు వారు. కంటే జగముల దుఃఖం వింటే జలజనిత విషము వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట ఫలము దానకీర్తి మృగాక్షి. విన్నావా జగాల దుఃఖం అని వాళ్ళ ఆవిడితో చెప్తున్నాడు. నేను ప్రభువుని. ప్రభువుకున్న లక్షణం ఏంటంటే ఆశ్రయించిన వారి దుఃఖాన్ని పోగొట్టేవాడే నిజమైన ప్రభువు. కనుక వీడి దుఃఖాన్ని నేను పోగొట్టాలి కదా అని చెప్పి శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణి కొట్టను వీక్షింపుము నేడు నీవు వికచాబ్జముఖి అని చెప్పి శిక్షిస్తానని చెప్పి నిలబడ్డాడు. ఇక్కడ ఇతర పురాణములు ఎలా వర్ణన చేశారంటే పరమేశ్వరుడు లేచి నిలబడి ఒక హుంకరించాడు. హుంకరించగానే ఆకాశమంతా వ్యాపిస్తున్న విషజ్వాలలు భయపడిపోయి క్రమంగా రూపాన్ని తగ్గించుకున్నాయి. ఒక మబ్బంత ప్రమాణంలోకి వచ్చి క్రమంగా ఒక నేరేడు పండంత ప్రమాణంలోకి మారింది. వెంటనే స్వామి అరచేతిని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్నంత వరకు బాగానే ఉంది. మింగబోతున్నప్పుడు మాత్రం వాళ్ళ ఆవిడని చూసేట మింగమంటావా అని. ఒకసారి ఆవిడ పక్కకు వస్తే మాత్రం అడగకుండా ఏది పడితే అది మింగకూడదు. మింగమంటావా అంటే మింగమంది ఆవిడ. పరీక్షణ్ మహారాజుకి ఘట్టం వింటుంటే కళ్ళ నీళ్ళు వచ్చేయండి. అయ్యా ఎంతైనా లోకరక్షణ కోసం మింగుతున్నప్పటికీ కూడా ఆ తల్లి ఎలా మింగమన్నదయ్యా అనగానే ఏమున్నదయ్యా మృంగెడి వాడు విభుండని మృంగెడి దియుగరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ. తింటున్నప్పుడు విషం తింటున్నవాడు తన భర్త, కానీ లోకక్షేమం అని చెప్పి మింగమంది. అంతేగాని ఒకసారి టేస్ట్ చూడండి అని అనలేదు ఆవిడ. లోకక్షేమం కనుక మింగమన్నది. అయితే మరి ఆయనకి ఏం కాదా అంటే ఏం కాదన్నదిట. ఎందుకంటే నా మంగళసూత్రం చాలా గట్టిదండి తల్లి. ఇక్కడ మంగళసూత్రమునెంత మదినమ్మినిదో. అందుకే క్షీరసాగర మథన ఘట్టంలో అనేక మహిమాన్వితమైన విశేషాలు కనబడతాయి. అసలు ఈ ఘట్టం తలచుకుంటేనే మాంగళ్యము మృత్యుంజయత్వము లభిస్తుంది అని చెప్తారు. ఎందుకంటే అమ్మ అయ్యల రెండు వైభవము ఇక్కడ ప్రస్తావించబడుతున్నది. ఇదేదో చిత్రం. మంగళసూత్రమునెంత మదినమ్మినదో ఆ మాటలోనే పోతన గారు హృదయాన్ని కదిపేశారు అందరికీ కూడా. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈవిడ మంగళసూత్రం గట్టిదవ్వడం వల్ల ఆయన మృత్యుంజయుడు అయ్యాడా, ఆయన మృత్యుంజయుడు అవ్వడం వల్ల ఈ మంగళసూత్రం గట్టిదా ఏమిటో. ఒకరి వల్ల ఒకరు ఇద్దరూ మనకి అది తెలుసుకుంటే చాలు, ఇంకేం కావాలి ఇక్కడ. అటువంటి ఆ తత్వానికి నమస్కారం. చిత్రం ఏంటంటే హుం పోకు రమ్మని కెంగేల తెమల్చి కుర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషము నాహారించే హెలాగతిన్. ఆ విషాన్ని మృంగివేశాడు స్వామి. అయితే చిత్రం ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైన భావం చూస్తున్నారు పోతన్ గారు ఇక్కడ. కదలంబారవు పాప పేరులొడలన్ కర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్ధెందుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషము నహ్వానించుచో డాయుచో పదిలిండయి కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. అరే అక్కడ అంత దేవతలు ఆ విషపు సెగ తగిలితేనే పారిపోయారే. ఈ మహానుభావుడు నిలబడి పట్టుకుని దగ్గరికి తెచ్చుకున్నప్పుడు కూడా ఆయనకేం కాలేదు. ఆయనకేం కాలేదంటే పర్వాలేదు మహానుభావుడు. కానీ బయట ఉన్న నాగులు పారిపోయారు, ఆయన ఒంటి మీద ఉన్న సర్పాలు మాత్రం చూస్తూ కూర్చున్నాయి, వాడికి ఏం కాలేదు. ఇది ఇంకా ఆశ్చర్యం. పైగా బయట ఉన్న ఆ చంద్రుడు ఎవరో ఆయన దెబ్బతిన్నాడు, కానీ తలపై ఉన్న చంద్రుడు మాత్రం అలాగే ఉన్నాడు. ఆశ్చర్యమే. పోనీ ఆయనంటే పరమేశ్వరుడు, ఇవి ఆయన కానివి ఆయన్ని ఆశ్రయించే కదా, అవి ఎందుకు నిబ్బరంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే శివుని ఆశ్రయించిన వారికి కూడా క్షేమం లభిస్తోందని చెప్తున్నాయి అని భావించాడు. ఇక్కడ పరమేశ్వరుని ఆశ్రయించిన వారికి కూడా రక్షణిస్తున్నాడు స్వామి ఇక్కడ. పైగా ఆయన ఏం చేశాడంటే కడుపులో పెడితే కడుపులో ఉన్న లోకాలకి ప్రమాదము, బయట ఉంటే బయట లోకాలకి ప్రమాదం అని చెప్పి కంఠంలో పెట్టుకున్నాడు స్వామి. ఎంత దయ చూడండి. శ్రీ నీలకంఠాయ నమశివాయ అనేది ఒక మహామంత్రంగా చెప్తారు. నీలకంఠ ఉపాసన అనే ప్రత్యేకంగా ఉంది శివారాధనలో. నీలకంఠ ఆరాధన చేసిన వారికి ఎలాంటి అపమృత్యువులైనా తొలగిపోతాయి, ఆదివ్యాధులు నశిస్తాయి. శ్రీ నీలకంఠాయ నమశివాయ అనుకోగలిగితే చాలు. మంత్రశాస్త్రంలో నీలకంఠ మంత్రములు ఏకమంత్రం నుంచి మాలామంత్రముల వరకు చాలా చాలా కనబడుతూ ఉంటాయి. ఆ మంత్రరాశి యొక్క తత్వమంతా గాథలో ఉందని మనం భావించవచ్చు. ఆ నీలకంఠుని యొక్క అనుగ్రహం అందరికీ లభించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎంత దివ్యమైనటువంటి అనుగ్రహం చూపిస్తున్నాడంటే ఏమి కృప అండి. లోకాలను రక్షించడం కోసం గొంతులో దాచిపెట్టుకున్నాడు విషయాన్ని. ఏదో కొంచెం మన ఆయనతో డబాయించవచ్చు.
ఎంతోయున్న హలాహలానలము నింతే చిట్టి నేరేడుగా వింతందాలిచి మృంగినట్టి పలు విన్నానివే నీవు ఆ కొంతన్ మాయము జేయకే గళమునన్ కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిన్నమిది ఔరా నీలకంఠేశ్వర అని నీలకంఠేశ్వర గురించి భావించినప్పుడు పలికించినటువంటి మాట ఇది. ఒక్కసారి స్వామిని ఆలోచిస్తే అంతున్న విషయాన్ని ఎంత చేశాడు కదా, ఎంతది కూడా కనబడకుండా చేసేవచ్చుగా. మళ్ళీ షో ఎందుకు ఎప్పుడు కంఠంలో చూపించడం? నేను ఎప్పుడు పెడితే అప్పుడు ఇదిగో నన్ను నీలకంఠ అంటాడు, చూపించడం ఎందుకయ్యా అంటే మిమ్మల్ని రక్షించడం కోసం నేను దేన్నైనా భరిస్తాను అని మనకు చూపిస్తున్నాడు. కనుకనే అరచేత్తో అభయం ఇవ్వక్కర్లే, కంఠంతోనే మరొక అభయాన్ని ఇస్తున్నాడయ్యా అని భావించాలి ఇక్కడ. అది నీలకంఠతత్వం. ఉదరము లోకంబులకును సదనంబొగటెరిగి శివుడు చటుల విషాగ్ని కుదురుకొన కంఠబిలమున పదిలంబుగా నిల్పే సూక్ష్మ ఫలరసము క్రియన్. గొంతులు నింపుకున్నాడు అక్కడ. ఇక్కడ ఆలోచించవలసిన ఒక అద్భుతమైన అంశం ఉన్నది. పరమాత్మ లోపల లోకాలన్నీ ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. ఎలాగయ్యా అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇదిగో ఇదే మాకు నచ్చదు. విష్ణు మంత్రం తీసుకొచ్చి శివుడికి అప్పచెప్తారేంటండి అంటే వేదం ఒప్పుకోదని ముందు తెలుసుకోండి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే శివుడి లోపల లోకాలు ఉన్నాయని వర్ణించారు. అనేక చోట్ల పరమాత్మ విష్ణువు లోపల లోకాలు ఉన్నాయని వర్ణించారు. అంటే ఆయన కడుపులో కొన్ని లోకాలు, ఈయన కడుపులో కొన్ని లోకాలు పెట్టుకు తిరుగుతున్నారని అర్థం. ఏమిటి అర్థం? అన్ని లోకాలు ఒకే పరమాత్మలో లోపల బయట ఉన్నాయి. ఒకే పరమాత్మే శివుడై విష్ణువై కనబడుతున్నాడు అని అర్థం. ఇది తెలుసుకోవాల్సినది. ఈ వర్ణనల ద్వారా గ్రహించగలిగితే అభేద సిద్ధి లభిస్తూ ఉంటుంది ఇక్కడ.